పల్నాడు జిల్లాలో క్రెడిట్ రీచ్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. లైవ్ చూద్దాం. Generating employment for 20 people directly and 100 more than indirectly. ఉదయ్ భాస్కర్ గారు చెక్ ని అందుకుంటారు. ఇండియన్ బ్యాంక్ వారు అందిస్తున్నటువంటి 10,59,00,000 చెక్. ఆ తర్వాత ఏఐఎఫ్ అండ్ ఎన్హెచ్బిలో భాగంగా ఇండియన్ బ్యాంక్ అందిస్తున్నటువంటి చెక్ 11,20,00,000 కె శ్రీనివాస్ గారు అందుకుంటున్నారు ఫర్ మోడల్ కోల్డ్ స్టోరేజ్ అట్ వెనుకొండ బెనిఫిటింగ్ ఫార్మర్స్. అలాగే ఎంఎస్ఎంఈలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అందిస్తున్నటువంటి చెక్ 1,50,00,000 విలువ చేసేది. మిసెస్ కాకుమాను ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కాకుమాను కోటిరెడ్డి గారు అందుకుంటున్నారు. అలాగే ముద్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వారు అందిస్తున్నటువంటి 2 లక్షల చెక్ని అందుకుంటున్నారు. మిసెస్ పసుపులేటి మాధవి గారు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ శాంక్షన్ ఫర్ ఆపరేటింగ్ టెండర్ కోకోనట్ వెండింగ్ మెషిన్ అండ్ బిజినెస్. పసుపులేటి మాధవి గారు. ఆ తర్వాత ముద్రలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్నటువంటి చెక్ 2 కోట్ల విలువ చేసేది ఫర్ క్లస్టర్ ఆఫ్ 400 రూరల్ హౌస్ హోల్డ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ జూట్ బ్యాగ్స్. అలాగే ఎస్ఎంఈలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తున్నటువంటి 4,95,00,000 విలువ చేసే చెక్ ఫర్ ప్రొక్యూర్మెంట్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ మేజ్ ఫ్రమ్ ఫార్మర్స్ and followed by bulk supply of agro-based companies. ఆ తర్వాత ముద్ర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్నటువంటి చెక్ 1 కోటి రూపాయలు. ఇది ప్రత్యేకించి ట్రాన్స్జెండర్స్ కోసం అందుకుంటున్నారు. బుట్టాల అంకిత గారు రిప్రజెంటేటివ్ ఆఫ్ ట్రాన్స్జెండర్. ఫైనాన్సింగ్ ఫర్ బ్యూటీ పార్లర్, పేపర్ ప్లేట్స్ అండ్ వెజిటబుల్ వెండర్స్. అలాగే ఎంఎస్ఎంఈ స్పీడ్ స్కీమ్ సిడ్బి శాంక్షన్ లెటర్ని అందిస్తున్నారు. 48,04,000 గ్రనైట్ పాలిషింగ్ మరియు కటింగ్ యూనిట్ కోసం అందుకుంటున్నారు పామిడి రామారావు గారు. ఆ తర్వాత ఎంఎస్ఎంఈ సిడ్బి శాంక్షన్ లెటర్ని అందిస్తున్నారు 19,27,00,000 విలువ చేసే శాంక్షన్ లెటర్ని ఫర్ క్లస్టర్ డెవలప్మెంట్ ఫండ్ టు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. డాక్టర్ కలెక్టర్ గారు అందుకుంటున్నారు. అలాగే ఆర్ఐడిఎఫ్ లోన్లో భాగంగా సిడ్బి అందిస్తున్నటువంటి చెక్ 100 కోట్ల విలువ చేసే ఈ చెక్ని సిడ్బి సపోర్టింగ్ రూరల్ క్రెడిట్ ఎక్స్పాన్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ త్రూ రీఫైనాన్స్ కోసం అందుకుంటున్నారు శ్రీ ప్రమోద్ రెడ్డి గారు. అలాగే ఎంఎస్ఎంఈలో భాగంగా ఐఓబి బ్యాంక్ వారు అందిస్తున్నటువంటి చెక్ 3 లక్షలు విలువ చేసేది ఫర్ రన్నింగ్ ద స్మాల్ టిఫిన్ అండ్ స్నాక్స్ హోటల్. కాలగొట్ల వెంకటరత్నం గారు అందుకుంటున్నారు ఈ చెక్ని. అలాగే ఆ తర్వాత ఆర్ఐడిఎఫ్లో భాగంగా నబార్డ్ అందిస్తున్నటువంటి చెక్ 3,64,00,000 విలువ చేసేది ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్. ఈ చెక్ని అండర్ ఆర్ఐడిఎఫ్ లోన్లో భాగంగా గీతారాణి గారు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అందుకుంటూ ఉన్నారు. అలాగే ఒక మెగా చెక్ని ఇప్పుడు అందజేస్తున్నారు అన్ని బ్యాంకులు కలిసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లోనింగ్ టు విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్లో భాగంగా 282,84,00,000 విలువ చేసి ఈ మెగా చెక్ని నిమ్మగడ్డ రజనీ గారు, నూరు భాషా మస్తాన్ బి గారు అందుకుంటూ ఉన్నారు. గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. అలాగే మరొక మెగా చెక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోనింగ్లో భాగంగా అన్ని బ్యాంకులు ఇస్తున్నటువంటి చెక్ 7,662,43,00,000 విలువ చేసే ఈ చెక్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి లోన్లో భాగంగా అందజేస్తున్నారు.
ఒక్కసారి మనందరం గట్టిగా చప్పట్లతోటి ఇంత పెద్ద అతి పెద్ద రుణాల్ని అందిస్తున్నటువంటి క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం మరొక మెగా చెక్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోనింగ్లో భాగంగా స్త్రీనిధికి అందిస్తున్నారు. అన్ని బ్యాంకులు కలిసి ఎండి స్త్రీనిధి హరిప్రసాద్ గారు విచ్చేస్తున్నారు. 2419 కోట్ల 12 లక్షలు విలువ చేసే స్త్రీనిధి కింద 1 ఏప్రిల్ నుంచి ఇది మొదలు కాబోతోంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో భాగంగా వీరికి అందజేయడం జరుగుతుంది మెగా చెక్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సిఎస్ఆర్ యాక్టివిటీస్లో యూనియన్ బ్యాంక్ అందజేస్తున్నారు శాంక్షన్ ఫర్ 42,15,000 ఫర్ అంబులెన్స్ టు పిడుగురాళ్ల గవర్నమెంట్ హాస్పిటల్ బై యూనియన్ బ్యాంక్. డాక్టర్ గౌరీ సూపరింటెండెంట్ అందుకుంటారు. అలాగే 13,44,000 విలువ చేసే బైసికల్స్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ స్టడింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ బై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. శ్రీ రామారావు గారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారు అందుకుంటున్నారు రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్.